తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం సిద్ధమైంది. ఈ నెల 11 లేదా 20వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. తెలంగాణలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించుకుంది. ఎన్నికల సంఘం ఈ నెల 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది. 10న తుది జాబితా వెలువరించనుంది. ఈ నెల 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ సంక్రాంతి పండుగ సెలవు కారణంగా కుదరకపోతే 20న నోటిఫికేషన్ విడుదల చేస్తారని తెలుస్తోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం సిద్ధమైంది. ఈ నెల 11 లేదా 20వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ స్వామి ఫోన్ ఇన్ ద్వారా వివరించనున్నారు. స్వామి, ఈ ఎలక్షన్ కి సంబంధించిన డెడ్ లైన్స్ ఏంటి, ప్రక్రియ ఎప్పుడు మొదలు కానుంది, పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? తెలంగాణలో ఈ నెల ఆఖరులోపు ఒకవైపు మున్సిపల్ ఎలక్షన్ సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే మున్సిపల్ శాఖ ద్వారా ఓటర్ల సవరణకు సంబంధించినటువంటి ప్రక్రియను కంప్లీట్ చేసి తుది జాబితాను ప్రకటించారు. మరోవైపు సవరణలకు సంబంధించిన తుది జాబితా ప్రకటన త్వరలోనే ఉండనున్నది. ఈ నేపథ్యంలోనే ఒక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎలక్షన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగానే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పటికే పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించి పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు సన్నద్ధత కోసం చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కి సూచించింది. ఇటీవలనే పంచాయతీ ఎలక్షన్స్ ని కంప్లీట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జోలికి వెళ్లకుండా నేరుగా మున్సిపాలిటీల ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పి భావిస్తుంది. రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలకు 6 కార్పొరేషన్లకు ఎలక్షన్స్ ను పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి కసరత్తును కూడా ఇప్పటికే ప్రారంభించింది. ఈ నెల 11 లేదా 20వ తేదీ లోప నోటిఫికేషన్ విడుదల చేసి ఫిబ్రవరి నెలలో ఎలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా కమిషన్ భావిస్తుంది. అందుకు అనుగుణంగా పూర్తి స్థాయి ఎలక్షన్ ఓటర్ జాబితాను ఈ నెల 10వ తేదీన కూడా తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ నెల 11 నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఒకవైపు రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సెలవులన్నీ కూడా పూర్తయిన తర్వాత ఉద్యోగులకు కొంత వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఈ నెల 20 తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి నెలలో విద్యార్థులకు పరీక్షలు ఎస్ఎస్సీ కావచ్చు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యే లోపుగానే ఈ ఎలక్షన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ఎలక్షన్ కమిషన్ కు సన్నద్ధతగా ఉండాలని చెప్పి సూచించింది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా మన జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇదే ఊపుతోటి మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వెళ్లాలని చెప్పేసి ప్రిపేర్ అవుతుంది. 117 మున్సిపాలిటీలు, ఒకవైపు 6 కార్పొరేషన్లకు ఎలక్షన్ నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవైపు జిహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ తర్వాత జరిగే అవకాశం ఉంది. ఒకవైపు జిహెచ్ఎంసీలో ఒకవైపు శివార్లో ఉన్నటువంటి 27 మున్సిపాలిటీ కార్పొరేషన్లు విలీనమైన నేపథ్యంలో దాన్ని కూడా 3 లేదా 4 కార్పొరేషన్లుగా విభజించి ఎలక్షన్ వెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్స్ అందరితోటి కూడా వివిధ ప్రజాపక్షాలతోటి ప్రజా సంఘాలతో చర్చించిన తర్వాత దాన్ని 2 లేదా 3 చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. నిన్ననే శాసనసభలో దీనికి సంబంధించినటువంటి మున్సిపల్ సవరణ బిల్లు, జిహెచ్ఎంసీ సవరణ బిల్లును కూడా రాష్ట్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టి ఆమోదించుకున్నది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి.